ఏదైతే రాధాకృష్ణ ఒక పేపర్‌కి సంబంధించినటువంటి హెడ్డు. అంతే గదా! ఒక పేపర్ యజమాని. ఆయన సాధారణంగా ఇదివరకటి రోజుల్లో అయితే గనక పేపర్‌లో ఉన్నటువంటి ఎడిటర్‌ల కోసం సాధారణంగా సీఎంలు వీళ్ళు పిలవటము, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళతో మాట్లాడటం ఇది జరిగేది. లేదా గౌరవంగా ఆళ్ళని కలవడం అయినా నడిచేది ఆళ్ళ ఇంటి దగ్గరికి. కానీ ఆ తర్వాతన రోజులలో ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది తెలియకుండా పోయినటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత హడావిడి చేసినా వర్కౌట్ కాంది. తెలంగాణలో మాత్రం రాధాకృష్ణ గారి దగ్గరికి రేవంత్ రెడ్డే వెళ్లారు. ముఖ్యమంత్రే వెళ్లారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరినన్నా రప్పించుకోవాలని చూస్తారు. అక్కడ తేడా జరిగిందనమాట. అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఏదైతే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆర్కేని పరామర్శించడం అన్నటువంటిది, ఇదే ఆర్కేకి అభినందనలు తెలియజేయడం న్యూ ఇయర్ అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది. అంటే అక్కడ రాధాకృష్ణ, కిరణ్లు చంద్రబాబు గారి దగ్గరకు వస్తారు. ఇక్కడ ఈయనే అక్కడికి వెళ్తున్నారు. అది గురువు గారి దగ్గర నుంచి శిష్యుడికి ఉన్నటువంటి విలువ. అదే సందర్భంలో శిష్యుడు ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి రీతి పాతకాలపు కార్యకర్తలాగానే, తెలుగుదేశం కార్యకర్తలాగానే ప్రవర్తిస్తున్నాడు అన్నది వీళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్.